చెప్పాలి నాకు అసలు అర్థం కావట్లేదమ్మా. ఏంటోనమ్మా అసలు నాకేంటో ఏమీ అర్థం కావట్లేదమ్మా. శశి, ప్రతి విషయాన్ని అమ్మతో నాన్నతో పంచుకోవాలని చెప్పావా లేదా? చెప్పండి, ఏమైంది? నాతో కూడా చెప్పకూడదు. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. బాగా తెలిస్తే కోపడతానమ్మా. అన్ని నేను చూసుకుంటాను. అప్పుడు ముందు విషయం ఏంటో చెప్తున్నావా? నాకు నీకు నాకు ఆడపిల్లలు అవుతానమ్మా. ఆడపిల్లలాగా కూడా పెట్టుకోవాలమ్మా. చేసే పని చేయాలమ్మా. నాకు నేను మన పిల్లల దగ్గర ఉండలేకపోతున్నానమ్మా. వాళ్ళ దగ్గర ఉంటే ఎందుకు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా. అమ్మతో ఎందుకు చెప్పలేదు? ఏమంటావు? నువ్వు ఒప్పట్టాలేమని చెప్పలేదమ్మా. అమ్మా స్కూల్లో చెప్పాలా కోపడాలమ్మా. నన్నందరూ అందుమూలా చూస్తున్నారమ్మా. బాగా ఏడిపిస్తున్నారమ్మా నన్ను. నాకు మగపిల్ల దగ్గర ఉండదు లేదు. అబ్బాయిలేమో నేను అబ్బాయిలే చెప్పి నన్ను దగ్గరికి రావట్లేదమ్మా. చివరికి ఎవరికి కాకుండా పట్టలేకపోతున్నారమ్మా. నీకేం కాలేదు కదా, నీకేం కాలేదు. నేను కదా నువ్వు కాస్త పిలిపోడు శశి. అందుకే ఏ గుర్తించుకొని అలా ఆలోచిస్తున్నావు అంతేనా? నీకేం కాలేదు, ఏం కాలేదు. అక్కడికి తేడా ఏంటంత ఆహ్వానం లేకుండా ఇంట్లో వచ్చి వాళ్ళు చాలా అసభ్యంగా ప్రవర్తించారు. అక్కడ చండాలంగా నానా మోసాలు చేసి డబ్బులు వేరే కలిస్తే తప్ప కథలు చేశారు. అలాంటి వాళ్ళకి అలా రచ్చ చేసి వెళ్తున్న వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నాడు. అక్కడ కొలీగ్స్ అంతా చూశారు. మీ వాడేంటి వాళ్ళతో చూసి మాట్లాడుతున్నారేంటి అంటే నాకు అందరిలో పరుగు పోయినంత పని అయింది. నువ్వు కమ్యూనిటీలో ఆ తేడా నడుతూ కలిసి వీడు కూడా
చేశాడు. ఈ రోజు బంధువుల దగ్గర ఫోన్ చేస్తే నేను అప్పలేవచ్చు కానీ ఈ రోజు మీరు వీడు ఆడలేదా వీడు అక్కడ చేస్తున్న ఆనందం బిహేవ్ చేస్తాడు. ఈ బాడీ పార్ట్ ఎలా ఉంటాయి చూపించారు పెడితే అమ్మ గుర్తు పెట్టుకోరా ఆ రోజు నీ ప్రాణాన్ని పనిలో పెట్టి నాకు జన్మనిచ్చావు. లేదమ్మా, నేను ఇటువంటి పక్కన చదవలేకపోతున్నానమ్మా. పెళ్లి చేసే స్నేహితులు, వాళ్ళ చూపులు, జనాల మాటలు నన్ను చిత్రవద చేస్తున్నాయమ్మా. ఒక్కోసారి స్వర్గోలనిపిస్తుందమ్మా. నాకు ఈ ఒక్క రోజు రక్తం దారిపోసి జీవనాన్ని నడిపిస్తున్నావు అమ్మా. నీ కన్నీటిలో నా భవిష్యత్తుని వెతుకుతున్నావు కదమ్మా. పిచ్చి పిల్ల, పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి నీకు. అలాంటిదే లేదమ్మా. చదువు మీద దృష్టి పెట్టు. నువ్వు చాలా గొప్పగాని బాబా. నీలాంటి వాళ్ళందరికీ నువ్వు మార్గదర్శకంగా మారాలి. నాలాంటి మనుషులకి, ఈ సమాజానికి నేను ఒక ఉదాహరణగా ఉండిపోవాలి. ఎవరమ్మా ఇలా ఆలోచించేది? ఏ పుణ్యం చేశానమ్మా నేను నీకు బిడ్డనయ్యా? ఎవరికమ్మా ఎవరికి తల్లి ఉండేది? అలా మాటలకి అందరి త్యాగంతో నన్ను తయారు చేసింది మా అమ్మ. ఇదే అమ్మ చెక్కిన ఈ బొమ్మ చెప్పిన కదా. అమ్మ చెక్కిన ఆ బొమ్మను కలిసిపోయాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది పండు వెన్నెలలు. దేవుడు మాలాంటి వాళ్ళని సృష్టిస్తూ శరీరం యొక్క రూపానికి, లక్షణానికి మ్యాచ్ ద ఫాలోయింగ్ విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఆ దేవుడు చేసిన తప్పును మా అమ్మ సవరించింది, నన్ను సరి చేసింది, చక్కగా చెక్కింది. మరి ఈ బొమ్మను చెక్కిన అమ్మే కదా ఈ సన్మానానికి అర్హురాలు.
దయచేసి మా అమ్మని వెళ్ళిపోయి అనుమతించవలసిందిగా కార్యవర్గాన్ని కోరుకుంటున్నాను. ఈ సందర్భాన్ని ఉద్దేశించి మా అమ్మ మాట్లాడుతుంది. అమ్మ మాట్లాడుతుంది. ఎన్నెలా మెరుస్తున్న బంగారు కళ్ళు తనకి నేను ఒక దాపుగా ఉన్నానంటే కొడుకుగా ఉన్న నా శశి ఆ రోజు అమ్మా పైకి కనిపించే నా శరీరం వేరు, లోపల ఉన్న అసలు నేను వేరు. పైకి కనిపించే కొడుకులా ఉండలేకపోతున్నాను, లోపల పూర్తిగా పారిపోవాలనుకుందమ్మా అని అడిగాడు. తన మాటలు తల్లిగా నేనే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? వాళ్ళ నాన్నకు శశి అంటే చాలా ఇష్టం. ఆయన శశిని హీరోగా చూడాలనుకుంటారు. కానీ ఇప్పుడు అంతకు మించి చాలా ఆనందంగా గర్వంగా ఉంది. అర్థం చేసుకోలేని తల్లిదండ్రులే కదా. దయచేసి తల్లిదండ్రులు మాలాంటి వాళ్ళని ఆదరించండి. మీ ఆదరణ కరువైతే చదువుకు, కుటుంబానికి, సమాజానికి దూరమై వెలివేయబడ్డ మానవ జాతికి ప్రతిబింబమై కమ్యూనిటీలో చేస్తారు. అక్కడ వారి జీవన గమనం అగమ్య గోచరం, దుర్భరం. చావలేక బ్రతుకుతారు. బ్రతకటం కోసం రోజు చూస్తారు. ఇంతకీ వాళ్ళు చేసిన నేరం ఏంటి? ఇది సమాజానికి సమాధానం లేని ప్రశ్న. నా జీవితంలో నేను ఎన్ని అవమానాలు నన్ను అర్థం చేసుకుంది మా అమ్మ. స్వశక్తితో ఎదిగేలా నన్ను పెంచింది మా అమ్మ. అమ్మా నేను దండం పెడుతున్నది జీవ ప్రపంచమంతా గర్వించే అమ్మకు, ఈ బొమ్మను చెక్కిన అమ్మకు, ఈ బొమ్మను చెక్కిన అమ్మకు. ఇప్పుడు ఈ అమ్మ నిలబడి మనతో ఉంటూ ఈ సమాజంలో వెలివేయబడ్డట్టుగా పెరుగుతున్నటువంటి ఈ అందజేయడం జరుగుతుంది. ఈ పుస్తక ప్రధానోత్సవాన్ని పరడ రంగారావు గారు వేదిక మీద ఉన్న బాధ్యులు గారు పేరు చెప్పగానే ఎవరు పరిగణిస్తారు. దీనికి మించి ఆయన గొప్ప భాషా శాస్త్ర పరిష్కర్త, పాఠ్య గ్రంథ రచయిత, తెలుగు భాష వికాసానికి 2025వ సంవత్సరానికి ఈ పుస్తకాన్ని ప్రముఖ భాషా శాస్త్రాల ప్రకారం చూసిన ప్రపంచంలో అత్యుత్తమ సాహిత్య పరిశోధకులుగా ఎన్నికైన నారాయణరావు ఆయన జనవరి ఫిబ్రవరి 1900 తెలుగు భాషలో వచ్చిన అత్యుత్తమ అధ్యయనాల్లో ఒకటిగా అమెరికా వెళ్ళిన నారాయణరావు అక్కడ భాషా సాహిత్యాలను 40 ఏళ్ల పాటు నిరాకరణంగా బోధించారు. మీడియా కాలేజీలో ప్రముఖ సంస్థలు నిబంధ పద్ధతులను దృక్కోణాలను ప్రతిపాదించారు. సంపదను, విలువను, మనం పోగొట్టుకున్న భారతీయతను రాకకు పూర్వమే భారతదేశంలో సాహిత్య సాంస్కృతిక ఆధునికత ఉన్నదని విద్యార్థులకు, యజమానులకు కొత్త ఉత్తేజాన్ని కలిగించిన వాడు. తార్కిక మేధావులు చాలా ఎదురుస్తారు. నారాయణరావు చేసిన కృషి అపారమైనది, బహు ముఖ్యమైనది, అత్యంత ముఖ్యమైనది. రాబోయే ఎన్నో తరాల సాహిత్య అధ్యాయులకు, చిత్రకారులకు, మేధావులకు ప్రభావితం చేయబడుతుంది. పొందినటువంటి సోదరులకు, పెద్దలకు, కళాకారులకు దీనికి వైద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కళాకారుల వేదికగా ఇది అనేకులకి నాటక రంగంలో అనేకమైనటువంటి వ్యక్తులకి ఇక్కడ కళాకారులుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం కానీ అందులో అనేకమైనటువంటి ప్రయత్నాలు అవడం కానీ జరిగినటువంటి వేదిక ఇది. మరి ఈ రోజున ఆర్పాటి రామచంద్రరావు గారి శత జయంతి ఉత్సవాలు అంబికా గ్రూప్ వ్యవస్థాపకులు, పెద్దలు, విశ్వజేతులు ఆర్పాటి రామచంద్రరావు గారి యొక్క కుమారులు తనయులు ఈ రోజున ఈ యొక్క శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా ఆనందం. ఎందుకంటే స్వయం కృషి, ఒక ఇండస్ట్రీ నిర్వహణ ఏ రకంగా తీసుకురావాలి కింద స్థాయి నుంచి అనేది కష్టాల్లో అన్ని రకాల
మాకు తెలియనప్పటికీ కూడా వారి యొక్క జీవిత చరిత్ర అనేది మనకి కళ్ళ ముందు తెలియజేస్తూ ఉంది. మరి ఈ రోజున ఈ యొక్క శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క జీవితంలో సాధించినటువంటి అనేకమైనటువంటి విషయాలని స్మరించుకుని అనేకమైనటువంటి కళాకారులకి వేదికని అందిస్తూ ఏలాపూరి నగరంలో ఏలాపూరి నాటక పరిస్థితుల్లో ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలని ప్రదర్శనని మరి అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి కార్యక్రమాలు జరుపుకుంటాము. అందరికీ అభినందనలు, మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. కొంత సంవత్సరాలు పూర్తి చేస్తుంది. పెద్ద ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు సేవ చేస్తున్నారు. నాకు బాగా గుర్తు ఏంటంటే ఎప్పుడన్నా ఎవరన్నా కనుక ఏదైనా కాలం చేస్తే కనుక అక్కడి నుంచి బాడీ తీసుకోవడం చాలా పెద్ద ప్రాసెసింగ్ అండి. అమెరికా నుంచి బాడీ తీసుకోవడం చాలా పెద్ద ప్రాసెసింగ్. అలాంటి ప్రాసెసింగ్ ని తానా వాళ్ళు చాలా అంబాసిడర్ కానీ, ఇండియన్ అంబాసిడర్ కానీ, అమెరికన్ అంబాసిడర్ కానీ వాళ్ళందరితో మాట్లాడి అక్కడి నుంచే బాడీ ఇండియా పంపించే వరకు కూడా ఎంత శ్రమిస్తారో కూడా నేను కళ్ళ చూశాను. అలాగే తెలుగు భాష కోసం తెలుగు ఎక్కడ మర్చిపోతారు అని చెప్పేసి ప్రతి శనివారం ఆదివారం మనబడి చెప్పి తెలుగు కార్యక్రమాలు చేస్తారు. మన విధంగా చెప్పాలి, తెలుగుని మనం వదిలేస్తాము, కానీ వాళ్ళు అలా గట్టిగా పట్టుకుని ఆ బంధాన్ని పెనవేసుకునే విషయంలో మాత్రం తానా మొత్తం అమెరికా వ్యాప్తంగా కూడా వాళ్ళ యొక్క పద్ధతిని అవలంబిస్తూ ఉంది, వాళ్ళ యొక్క సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఉంది. చివరికి వాళ్ళ అమెరికాలో ఎలా అయిందంటే అక్కడ కూడా సత్యనారాయణ సంస్కారాలు చేస్తున్నారు, సూర్య నమస్కారాలు చేస్తున్నారు, అన్ని రకాల పూజలు చేస్తున్నారు, మనకంటే ఎక్కువగా చేస్తున్నారు. నిజంగా నేను అమెరికాలో ఉన్న మా ఫ్రెండ్స్ ఇళ్లలో ఉంటే పొద్దున్నే వెంకటేశ్వర సుప్రభాతము, అమ్మవారి సుప్రభాతం అనిపిస్తుంది. మరి నేను ఎంతమంది వినిపిస్తే నాకైతే అర్థం కావాలి. దూరంగా ఉన్నా మనమైపోతున్న భయం ఆనందం ఉంది, మనకేమో దగ్గరగా ఉన్నా మనకేంటి అనే ధైర్యమో లేకపోతే మన నమ్మకమో మొండితనమో మూర్ఖత్వం మనకు అర్థం కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే తానా అనేది తెలుగు వారిని ఖచ్చితంగా దూరదేశంలో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెలవేసుకుంటా ఉంది. ఎంత సంప్రదాయాలు వచ్చారంటాడు. చివరికి కార్తీక వన భోజనాలు కూడా పెడుతున్నారు వాడు అమెరికాలో. కార్తీక వన భోజనాలు పెట్టి అక్కడ అరిటాకుల్లో భోజనం కూడా పెడుతున్నారు. ఒకప్పుడు అసలు అరిటాకు అంటే అక్కడ తెలిసేది కాదు. అరిటాకుల్లో కూడా భోజనం పెట్టి మన సంస్కృతిని సాంప్రదాయాలు రకాలు చేసుకున్నందుకు నేను తానా వారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. 2 సార్లు అక్కడ చీఫ్ గెస్ట్ గా కూడా నేను పక్కనకి రేపు జూలై 2-3 తారీఖులో జరుగుతుంది, దానికి కూడా రమ్మంటాను. వీళ్ళు చూడాలి మరి ఎంత నా షెడ్యూల్ తెలియదు. కానీ ఏదైనా కూడా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్న తానా వారికి నేను అభినందిస్తూ ఇలాంటి పెద్ద ఈ రోజు నా మాట మీద వీరికి గౌరవించుకోవడం మేము చేసిన అదృష్టం. నిజంగా చెప్పాలంటే ఏజీఎంలో పొండి చేసిన ఇలాంటి వాడు సాహితీకుడు, కళాప్రియులు ఎంతమంది ఉన్నారండి. మన సంస్కృతి ఏంటి, మనమేంటి, మనకున్న పురాణాలు ఏంటి, మనకున్న ఇతిహాసాలు ఏంటి, ఇన్ని రకాల పురాణాలు, అద్భుతమైన 18 పురాణాలు ఉన్నాయి. వేదవ్యాసుడు అని చెప్పి 18 పురాణాల్లో ఎంతమందికి మన సంస్కృతి నేర్పారండి. వేదాలు అనేది ఎక్కడ రాసిలేదండి ఫర్ ఇన్ఫర్మేషన్. వేదాలు బ్రహ్మదేవుడు మెదడులోనే ఉంటాయి, వేదానికి స్క్రిప్ట్ లేదు. కానీ వేదాన్ని 18 పురాణాలుగా మార్చింది వేదవ్యాసుడు. ఆ వేదవ్యాసుడు చేసిన సంస్కృతిని మనం ప్రతిబింబించుకుంటూ ఇప్పటికి కూడా మన యొక్క సంస్కృతి కోసం మనం బాధపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దూరదేశాల్లో ఉన్నా కూడా మన సంస్కృతిని కాపాడే తానా వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఈ డయాస్ మీద ఈయనకి మేము సన్మానం చేయడం అనేది, ఈయనకి మేము అవార్డు ఇవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తూ, అలాగే ఈ రోజు 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం బెల్లంకొండ శ్రీనివాస్, మీ అందరికీ తెలుసు, అల్లుడు సీన్ పెద్ద హిట్ సినిమా. ఇప్పుడేమో భైరవం అనే సినిమాకి ఇవాళ ఆడియో ఫంక్షన్ కోసం ఇప్పుడేమో ఎడ్యుకేషన్ గ్రౌండ్స్ లో వెళ్ళాలి. ఇప్పుడు మినిస్టర్ గారు వస్తున్నారు, నేను, ఈయన, అలాగే నారా రోజు మంచి మనులు కదా, మంచి మనులు 3 హీరోలు యాక్ట్ చేశారు. 3 హీరోలు ముచ్చటగా ఉంటారు, 3 కూడా యాక్ట్ చేశారు. ఆ 3 హీరోలతో రాకొచ్చే భైరవ ఎప్పుడో మే 30వ తారీఖున వస్తుంది కాబట్టి ఖచ్చితంగా టికెట్ కొనుక్కు చూడవలసిందని కోరుకుంటున్నాను. నమస్కారం.
మీరు ఏర్పాటు చేశారు. నాకు ఈరోజు కొత్తగా ఎంఏ వరకు ఇక్కడే చదివాను. ఇక్కడికి నేను ఇక్కడ వెళ్ళాను. గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయం నేను చాలా మంది చెప్పారు, నేను కూడా రిపీట్ అయినా కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. మా నాన్నగారు 1926 సంవత్సరంలో జన్మించారు. రేపు రాబోయే సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆయన చాలా జీవితంలో చాలా కష్టపడ్డారు. చదువు లేదు, డబ్బు లేదు, తిండి లేదు, తినడానికి కూడా లేని పరిస్థితిలో ఎలా అయినా సరే కుటుంబాన్ని పోషించాలనే బాధ్యతతోటి గురువుతోటి భగవంతుడు స్మరించుకుంటూ ఆయన ఎలా పోషించాలనే బాధ ఉన్నప్పుడు ఏదో రకంగా ఈ కుటుంబాన్ని లాక్కెళ్ళాలి అనే ఉద్దేశంతో అప్పట్లో బెంగళూరుకి ఆంధ్రప్రదేశ్ నుంచి దక్షిణ దేశ యాత్రకి రైల్వే డిపార్ట్మెంట్ కూడా పెడితే ఆ టికెట్ కొనుక్కొని అందులో ప్రయాణం చేసి బెంగళూరు వెళ్ళి బెంగళూరులో అగరబత్తి పరిశ్రమ చూశారు. అక్కడ ఇది పెట్టచ్చు కదా ఇండస్ట్రీ, ఇక్కడ పెట్టచ్చు కదా అని చూసి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అగరబత్తి ఇండస్ట్రీ లేదు, బెంగళూరులోనే వేడూరు. ఈ ఆంధ్రప్రదేశ్ లో అగరబత్తి ఇండస్ట్రీ పెడితే నాన్నగారు, మా అమ్మగారు, మా అమ్మగారు తయారు చేసి తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకుని ఒక్కొక్క కొట్టుకి వెళ్ళి ఈ గడియార సంబంధించి రోజు ఇప్పటికీ మా నాన్నగారు చెప్పారు. అటువంటి కష్టంలో అగరబత్తి తీసుకెళ్ళి ఉండే అగరబత్తి మన బెంగళూరు పోవడం దగ్గర పోయా అని చెప్పి అన్ని రోజులు బాబు బాబు నేను చేసిన బాబు చేసిన బాబు బతీమి నాటి అగరబత్తి ఆ అంబికాలే వాసిస్తూ ఆ సంస్థ ముగ్గురుతో ప్రారంభమైనటువంటి సంస్థ ఇవాళ 2,500 మంది ఉపాధి. అలాగే ఏలూరు అనే పట్టణం మ్యాప్లో జనరల్గా ఏలూరు భీమవరం ఉన్నా లేకపోతే నూజివీడన్నా అలా ఉంటాయి. నూజివీడ భీమవరం, కానీ గుర్తింపు అనేది ఏలూరుకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి అదృష్టం ఆ అంబికా సంస్థ కల్పించేది. ఇవాళ ప్యారిస్ కానీ, యుఎస్ కానీ, అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, జపాన్ కానీ చోట్ల అంబికా అగరబత్తి ఎక్స్పోర్ట్ అవుతుందంటే ఆ అంబికాదేవి ఆశీస్సులు మా నాన్నగారు చేసినటువంటి పుణ్యం. ఆయన పుణ్యానికి ఆయన బిడ్డలుగా నింపడం వెయిట్ చేసుకున్న అదృష్టంగా చెప్తూ ఎంతో పుణ్యం చేసుకుంటే చూడండి. ఒక విషయం, చదువు 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 అంటారు. జనరల్ గా చదువుకున్న వాళ్ళే పైకి వస్తున్నారా, చదువుకున్న వాళ్ళే సంపాదిస్తున్నారా అంటే అదొక $1,000 చదువు లేకపోయినా మా నాన్నగారు 3వ క్లాసు చదివినా కూడా ఇండస్ట్రీ స్థాపించగలిగారు. అలాగే చదువు పక్కన పెట్టడం కాదు, మనకి కష్టపడటం అనేది అందరూ కష్టపడతారు. కొన్ని ఇంటర్వ్యూలో నేను చూస్తుంటానండి, మీరు చాలా కష్టపడి పైకి వచ్చామండి అని ఉంటారు. నాకు అది చూస్తే భలే కోపం వచ్చేస్తాయి. కష్టపడితే అందరూ పైకి వచ్చేస్తారా? రిక్షా తప్పేవాడు వాడు కష్టపడతాడు, వాడు అలా చేసుకుంటాడు, జీవితంలో రిక్షా తప్పుతాడు. మరి కష్టపడిన వాడు అందరూ పైకి వస్తున్నారంటే మన కష్టాన్ని భగవంతుడు ఇష్టపడాలి. భగవంతుడు మన కష్టాన్ని ఇష్టపడినప్పుడే అతని జీవితం బాగుతుంది అనేది నేను అనుభవంతో చెప్తున్న మాట. నీ ప్రతి అడుగులను నీ ఇష్ట దైవాన్ని ధ్యానించు, నీ ప్రతి మాటలను ఇష్ట దైవాన్ని స్మరించుకో, నీ ప్రతి అడుగులను ఆ ఇష్ట దైవం తనకు ఆశీర్వచనం ఉన్నప్పుడే మీరు పైకి వస్తారనేది ఖచ్చితంగా నేను అనుభవం చెప్తున్న మాట. నేను కూడా కష్టపడ్డాను, నేను కూడా సినిమా టికెట్ల కోసం వీరుల్లో రైలు వచ్చిన రోజు నాకు తెలుసు. అటువంటి రోజుల నుంచి 3 సినిమాలకి మా నాన్నగారు డైరెక్టర్ ఏమని ఓడలు అయ్యాను, ఫిల్మ్ డైరెక్టర్ నుంచి ఏమని చేశాను అంటే కష్టం, భగవంతుడికి ఇష్టం. మరి ఈ రోజున నా ఎదురున్న బంధువులు వెంకటేష్ గారు వచ్చారు, జనసేన పార్టీ తరఫున ఆయన ఈ రోజున మంత్రిగా ఉన్నారు.
ఎంత అద్భుతమైన పోర్టుబుల్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి టూరిజం, సినిమాటోగ్రఫీ, కల్చరల్ అంటే ఇవాళ కల్చరల్ టూరిజం ఈ విధంగా చెప్తున్నాను. మినిస్టర్ గారు మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మీరు కూడా బాగా అనుభవించారు. టూరిజం విషయంలో మనం వెనకబడ్డామండి. ఆ టూరిజం విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలని నేను కోరుతున్నాను. చిన్న చిన్న విషయంలో కూడా ప్రజలు డబ్బు ఖర్చు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు టూరిజానికి వెళ్తున్నారు, రిసార్ట్కి వెళ్తున్నారు, రెస్టారెంట్కి వెళ్తున్నారు, అనేక రకాలుగా ఆ తిరపుంజేది ఒకటి వాడుతున్నాం. అలాగే కళాకారులకి ఆయన చెప్తారు ప్రత్యేకంగా. నేనైతే కళాకారులు కాదండి. ఆయన శివ జయంతి సందర్భంగా చిరకాలం పిలిచే విధంగా ఒక అద్భుతమైనటువంటి కళా పరిషత్తుని, నాటక పరిషత్తుని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు ఈ ప్రాంతంలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి అమెరికా సంస్థ అధినేత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా అనేక సేవలు అందించినటువంటి నాయకుడు, మా అందరికీ కూడా మంచి మిత్రులు శ్రీ అంబికా కృష్ణ గారికి మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మిత్రులు ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారికి, ఈరోజు సాహితీ పురస్కారాన్ని అందుకున్నటువంటి వెంచర్ నారాయణరావు గారికి, ఆ కార్యక్రమంలో వారి యొక్క వధానితో చూడుకున్నటువంటి స్థానానికి చెందినటువంటి చందు కొరపాటి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వస్తున్నటువంటి కేవి సత్యనారాయణ గారికి, నారా శేషు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది పెద్దలందరికీ, అదేవిధంగా ముందు కూర్చుని ఈ నాటకాలని వీక్షించడానికి వచ్చినటువంటి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇందాక కృష్ణ గారు చెప్పినట్లుగా స్వయం కృషితోటి పైకి వచ్చి చిన్న స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలోనే ఒక ప్రత్యేకతను తీసుకోగలిగినటువంటి అంబికా సంస్థల్ని స్థాపించినటువంటి వారికి మాత్రమే కాకుండా ఆర్థికంగా ఎటు బాగానే ఉంటుంది, కానీ దానికి మించి ఆ కుటుంబానికి ఇవాటి తరం వరకు కూడా వారి పేరు ప్రఖ్యాతులు ప్రపంచం నలుమూలలో వెలువడేలా చేసినటువంటి స్వర్గీయ ఆలపాటి రామచంద్రరావు గారు ఎంతైనా కూడా వారి కుటుంబానికి మాత్రమే కాకుండా మనం కూడా చాలా అరుదైన వ్యక్తిగా మనం భావించాలి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనటువంటిది అనేటువంటి మాట ఎక్కడ విన్నా వెంటనే మనకి అంబికా సంస్థలు జ్ఞాపకం వస్తాయి. అగరబత్తికి సంబంధించి నాకు తెలిసి అంత ప్రాచుర్యం పొందినటువంటి మరొక అగరబత్తి కంపెనీకి ఎక్కడ ఉంటుందని నేను అనుకోను. అంబికా అగరబత్తి అంటే చాలా పెద్ద పేరు తెచ్చుకుని ఆ రకమైనటువంటి ఒక సంస్థను స్థాపించి కేవలం ఆర్థిక పరమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రమే కాకుండా ఈ ప్రాంతపు పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచం నలుమూలలా తెలిసే విధంగా చేసినందుకు కూడా అంబికా కుటుంబానికి మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేయాలి. దాంతో పాటు కృష్ణ గారు బహుముఖ ప్రజ్ఞాశీలి, కేవలం వ్యాపారం వరకు పరిమితి కాకుండా కళా సాంస్కృతిక రంగాల్లో కూడా తనదైనటువంటి ముద్రని చూపించే విధంగా అనేక కార్యక్రమాలు చేశారు. ఆయన సినిమా నిర్మాత కూడా. అదేవిధంగా నిలదొక్కుకోవాలనేటువంటి ఆలోచనతో వైజాగ్ లో కొంత స్థలాన్ని దానికి కేటాయించి సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కూడా కృషి చేశారు. దురదృష్టవశాత్తు గడిచిన 5 సంవత్సరాల కాలంలో అది పూర్తిగా కుంటుపడిపోవడం వల్ల, ఆ ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి ఆదరణ లభించకపోవడం వల్ల ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్ళలేదు. మళ్ళీ తిరిగి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా పట్టాలెక్కించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో తప్పనిసరిగా మేమందరం కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక ముఖ్యమైనటువంటి విషయం, నాకు చాలా ఆనందం అనిపించింది. కొంత హెక్టిక్ ప్రోగ్రామ్ లో ఉన్నా కూడా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణాలు 2. ఒకటి, శ్రీ అంబికా కృష్ణ గారి యొక్క ప్రత్యేకత, వారు పిలిచినటువంటి విధానం,
తప్పకుండా వారి కోసం రావాలని రావడం మొదటి కారణం అయితే, రెండవది పరిషత్ నాటకాలు అనేది ఇప్పటి జనరేషన్కి పెద్దగా తెలియనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. నాటక రంగం చిన్నచూపు చూడబడుతున్నటువంటి సందర్భంలో తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గొప్పతనం, కళాకారులుగా మనకున్నటువంటి ప్రాశస్త్యం, అంతకు మించి అద్భుతమైనటువంటి నటన వైశిష్ట్యం ఉన్నటువంటి అనేక మంది కళాకారులు ఈ రాష్ట్రంలో ఉండటం, వారందరికీ కూడా ఇలాంటి వేదికల మీద వారి యొక్క ప్రతిభను ప్రదర్శించగలిగేటువంటి అవకాశం లభిస్తే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ నటుడికి మన వాళ్ళు తీసుకోరు అనేటువంటి విధానాన్ని మనం చెప్పగలుగుతాం. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాల్లోనూ ఇవ్వనటువంటి అనేక పురస్కారాలకి మళ్ళీ మేము జీవం పోయడం జరిగింది. ఉగాది పురస్కారాలతో ప్రారంభించాం, కందుకూరి పురస్కారాలని మొన్ననే ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకున్నప్పుడు రాబోయే రోజుల్లో నంది నాటకోత్సవాలు, మన ఆంధ్రప్రదేశ్ కి ఎంతో ఘనత తెచ్చినటువంటి నంది నాటకోత్సవాల్ని పునరుద్ధరించి మళ్ళీ ఈ సంవత్సరం వాటిని తప్పనిసరిగా నవంబర్లో నెరవేరుస్తాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కొంతకాలంగా ఆగిపోయినటువంటి నంది అవార్డులు, సినిమా పరిశ్రమకి టీవీ పరిశ్రమకి ఇచ్చేటువంటి నంది అవార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఖచ్చితంగా గత తాలూకు అవార్డులతో కలిపి ఈ సంవత్సరం మళ్ళీ ఇవ్వబోతున్నాం అనేటువంటి మాటను కూడా మనం చేస్తా ఉన్నాం. దీంతో పాటు కళా సాంస్కృతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ మధ్య కాలంలోనే టూరిజం అండ్ కల్చర్ యూనియన్ మినిస్టర్ అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ఢిల్లీలో కలిశాను. వారు ఒకటే కోరాను, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి కళాకారులు అనేక మంది ఉన్నారు, మాకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి సంబంధించి ఒక విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ఇవ్వని చెప్పి వారిని కోరడం జరిగింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వస్తే మన నాటక రంగానికి ఎంతో చేయూతించిన వాడు అవుతాం. తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా వారు ఇస్తామని మనకు చెప్పారు. అది ఇస్తే మనం రాజమహేంద్రవరంలో మన కళలకు కాణాచేటువంటి ఆ ప్రాంతంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని పెట్టించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఇందాక కళాకారులు గుర్తించాలనేటువంటి మాట విషయంలో సత్యనారాయణ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరైతే కళాకారులు ఉన్నారో వారు ఆర్థికంగా ఉన్నత స్థానంలో లేకపోయినా వాళ్ళ దగ్గర ఉండే ఆత్మగౌరవం ఏంటంటే, మాకు గౌరవం ఇస్తే చాలు, డబ్బుతో పని లేదనేటువంటి మాట చెప్పగలిగేటువంటి ఏకైక వ్యక్తి కళాకారుడు మాత్రమే అనేటువంటి మాటని మనం గట్టిగా నమ్ముతాం. నా దగ్గరికి చాలా మంది కళాకారులు వచ్చి వారు అడిగేది ఒకటే, పెన్షన్లు ఇస్తున్నారండి, గతంలో మీరైతే విడిగా ఇచ్చారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పెన్షన్ని కళాకారులకు ఇచ్చే పెన్షన్లు కూడా అందరితో కలిపేసి ఇస్తున్నారు, దానివల్ల మాకేం గౌరవం అనిపించట్లేదు, మీరు ఇచ్చేది ఎంత అనేది పక్కన పెట్టేస్తే మాకు సెపరేట్ గా కళాకారులు పెన్షన్ అనేటువంటి పేరుతో ఇవ్వండి, అది మాకు ఆత్మ గౌరవాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం అవుతుందనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. అదే విధంగా రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ నాటకోత్సవాలను నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దాంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ఉన్నత స్థానంలో తీసుకెళ్ళాలని మీ అందరికీ ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజం కి సంబంధించి మనం కొత్త పాలసీని తీసుకొచ్చాం. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక మార్పు మీ అందరికీ చెప్పవలసిన అంశం ఏంటంటే, టూరిజం కి ఇప్పటి వరకు ఇండస్ట్రీ స్టేటస్ లేదు. అలాంటిది ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో టూరిజం కూడా ఇండస్ట్రీ కోవలోకి తీసుకొచ్చి ఇండస్ట్రీ పాలసీని దానికి కూడా అవలంబించే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇందాక కృష్ణ గారు చెప్పినట్లుగా ఇవాళ మనం ప్రమోషనల్ యాక్టివిటీస్ బాగా తగ్గిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందాలు కేరళలో కూడా లేవు. కానీ జరుగుతున్నది ఏంటంటే, సరైనటువంటి ప్రమోషన్ లేకపోవడం వల్ల, మన అందాల్ని ప్రపంచానికి చూపించే ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల మరుగున పడిపోతూ ఉన్నాయి. అందుకే ఇవాళ వారు చెప్పిన విధంగానే PPP అనేటువంటి మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే మన కృష్ణ గారు లాంటి ఉత్సాహవంతులైనటువంటి పెట్టుబడిదారులు ముందుకు వస్తారో వారికి వారు ఎక్కడ ఏ కార్యక్రమం టూరిజం సంబంధించి నిర్మించుకోవాలన్నా వారికి మన దగ్గర నుంచి ల్యాండ్ ఉంటే ల్యాండ్ కూడా మాత్రమే కాకుండా అన్ని క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ని కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం పాలసీని ప్రత్యేకంగా రూపొందించింది అనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాను. ఆ ప్రకారంగానే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను విజయవాడలో, విశాఖపట్నంలో, ఢిల్లీలో 3 చోట్ల కూడా మన ఇన్వెస్టర్స్ మీట్ ని ఏర్పాటు చేశాం.
రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తాం. ఈ మధ్యకాలంలో బెర్లిన్ కూడా వెళ్ళొచ్చాం. అందరు ఇన్వెస్టర్స్ ని ఇన్వైట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందాలని వారందరికీ తెలియజెప్పి తద్వారా 100% ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం వృద్ధి చెందేదానికి తప్పనిసరిగా కృషి చేస్తాం అనేటువంటి మాటని మీకు తెలియజేస్తూ, ఇక సినిమా విషయానికి వచ్చేటప్పటికి ఈ మధ్య కాలంలోనే మేము క్రియేటివ్ వరల్డ్ అనేటువంటి వారితో ఒక MOU అవ్వడం జరిగింది. వాళ్ళు రాబోయే రోజుల్లో మన అమరావతిలో ఒక అద్భుతమైనటువంటి క్రియేటివ్ వరల్డ్ ని వాళ్ళు సృష్టించబోతున్నారు. అందులో సినిమా నిర్మాణం, OTT చిత్రాల నిర్మాణం, ట్రైనింగ్, సినిమాకి సంబంధించిన ట్రైనింగ్, అన్ని విభాగాలకు సంబంధించిన ట్రైనింగ్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరున్నటువంటి వారిని తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చేపడతారు. ఇలా చూసుకుంటే అన్ని విభాగాల్లో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ కృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ పరిషత్ పోటీ ఖచ్చితంగా ఇది ఔత్సాహిక కళాకారులను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట నమ్ముతున్నాను. దాంతో పాటు పద్య నాటకం మన విభాగం ఉందో లేదా తెలియదు, పద్య నాటకం ఉందండి, సోషల్ ఇంకొక విషయం ఏంటంటే పద్య నాటకం కూడా చాలా గొప్పది. కేవలం తెలుగు వాడికి మాత్రమే పరిమితమైనటువంటి కార్యక్రమం, ప్రక్రియ పద్య నాటకం అనేటువంటి మాటని మీరందరూ గుర్తు చేసుకోవాలి. ఆ ఆర్సీగా ఉన్నప్పుడు రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు కండక్ట్ చేస్తే ఆనంద్ కళాకేంద్రం చాలా పెద్ద కళాకేంద్రం అది. అక్కడ జనం నిండిపోవడం మాత్రమే కాకుండా పద్య నాటకాలు చూడడానికి బయట స్క్రీన్లు పెట్టి మరీ చూపించేవనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. అంతేకాదు ఒక చిన్న ఉదాహరణ చెప్పి చూపిస్తాను. రాజమండ్రి దేవి చౌక్ లో దుర్గా నవరాత్రులు బాగా ఘనంగా చేస్తారు. అక్కడ నాటకాలు, టికెట్ మీద నాటకాలు చూపించేటువంటి కార్యక్రమం నిర్వహిస్తారు. అప్పుడు మేము ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ నాటక పోటీలు జరుగుతూ ఉంటే, టికెట్ నాటకం జరుగుతూ ఉంటే దానికి పదవుల్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని పిలిచారు. మేము వెళ్ళాం, వేదిక మీద కూర్చున్న తర్వాత మాట్లాడడం ఒక్కొక్కడు మొదలు పెట్టారు. కాసేపు అయిన తర్వాత ఒక ఆయన చాలా ఎక్కువసేపు మాట్లాడుతుంటే వాళ్ళు అందరూ లేచి కాల్ చేస్తున్నారు, కూర్చోండి. ఇదేంటి వీళ్ళు మనం మాట్లాడుతుంటే ఎలా అంటే, అందులో ఒక ఆయన లేచి చెప్పాడు, మేము మీ మాటలు వినడానికి రాలేదండి, టికెట్ కొనికి నాటకం చూడడానికి వచ్చేవాడు అనేటువంటి మాట వాళ్ళు చెప్పారంటే, ఇవాళ కూడా నాటకం బతికుంది అనేటువంటి మాట చెప్పడానికి ఈ ఉదాహరణ సరిపోతుంది. ఏదైనప్పటికీ కూడా తండ్రి గారి పేరు నిలబెట్టే విధంగా, ఆలపాటి రామచంద్రరావు గారి పేరు 10 కాలాల పాటు అందరూ కూడా గుర్తుపెట్టుకునే విధంగా సేవా కార్యక్రమాలను ఒక పక్కన, కళా సాంస్కృతిక కార్యక్రమాలను మరో పక్కన, ఇలాగా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ సరైనటువంటి కొడుకుగా, అదేవిధంగా కుటుంబాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తిగా అంబికా కృష్ణ గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంతృప్తి నాకు కూడా అందించినందుకు వారికి మరోమారు నా ధన్యవాదాలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఒకే చూరు కింద ఉండటం చాలా గొప్ప విషయం. అలా నడిపిస్తున్నందుకు కూడా కృష్ణ గారిని మన అందరితో కూడా అభినందిస్తూ, వారికి సహకరిస్తున్న ప్రసాద్ గారు, అంబికా ప్రసాద్ గారు, వారికి ఇతర తమ్ముళ్ళు ఉన్నారు, వారందరికీ అంబికా చూడముచ్చటగా ఉంది. అసలు మామూలుగా 2 క్రికెట్ టీంలు అంత జనం ఇంట్లోనే ఉన్నారు. కళాకారులకు కారణాలు కానీ ఇది చాలా అంతగా చేస్తారు. చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం. వారికి సభ్యులు మాత్రం ఉండండి. అదేవిధంగా తానా గొప్పటి వారిని ఒకసారి
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.